స్లాట్స్ సొమ్ము స్వాహ, క్యాన్సిల్ చేసుకున్న రీఫండ్ కాని ధరణి ఫీజు, స్టాంపు డ్యూటీ. 2-3 ఏండ్లుగా వేలాది మంది ఎదురుచూపులు. ఏదైనా ఒక ల్యాండ్కి సంబంధించి ఒక రైతు కానీ ఎవరైనా కానీ ల్యాండ్ ఓనర్స్ ఎవరైనా ధరణిలో అప్లై చేసుకుంటారు. ఇది మాకు ఈ సమస్య ఉందని అప్లై చేసుకోవాలంటే కొంత డబ్బులు కట్టాలి. ఆ స్లాట్ బుక్ చేసుకున్న టైంలో కట్టే ఆ 1000, 2000, 3000 రూపాయల డబ్బులు ఒకవేళ మీరు ఆయన అప్లికేషన్ కనుక రిజెక్ట్ చేస్తే, ఆ ధరణి అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే ఆ డబ్బులు మళ్ళీ ఆ రైతు అకౌంట్లోనో ఆ ల్యాండ్ ఓనర్ అకౌంట్లోనో పడాలి. కానీ ఆ డబ్బులు కూడా అక్కడే పెట్టుకొని వాటి ద్వారా కూడా వ్యాపారం చేసింది గవర్నమెంట్. ఇట్లా కోట్ల రూపాయల ప్రజల యొక్క డబ్బులు ఉండిపోయినాయి. అవి కూడా వాడేసారు. ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళు ఇవ్వాల. పెండింగ్లో ఉన్న కోట్లాది రూపాయలు తిరిగి ఇచ్చేయాలని ఏడాది క్రితమే సీఎం ఆదేశాలు. ఇప్పటికీ ఏర్పాటు కాని మెకానిజం. వాపస్ చేయాలని వేడుకుంటున్న బాధితులు. ధరణి పోర్టల్ ప్రజలను నిలువు దోపిడీ చేసింది. ఒక్కసారి ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకుంటే తప్పనిసరిగా ఆ ట్రాన్సాక్షన్ పూర్తి చేయాల్సిందే. ఏదైనా కారణంతో రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉన్నది. అయితే పూర్తిగా ఆ స్లాట్ను క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం చెల్లించిన ఫీజు, స్టాంపు డ్యూటీ ఎప్పుడు రిటర్న్ వస్తుందో గ్యారంటీ లేదు. ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత 2021-22 సంవత్సరంలో క్యాన్సిల్ చేసుకున్న స్లాట్స్కు సంబంధించి మాత్రమే సొమ్ము వాపస్ చేశారు. ఆ తర్వాత రద్దు చేసుకున్న స్లాట్ అమౌంట్ 100 కోట్లు ఇవాల్టికి పెండింగ్లోనే ఉన్నది. బాధితులు టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే టైం బాండ్ చెప్పలేమని సమాధానం వస్తున్నది. గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన ధరణి పోర్టల్పై రేవంత్ రెడ్డి సమీక్షించినప్పుడు ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు ఆయన వెంటనే రిటర్న్ ఇచ్చేయాలి, దానికి ఒక మెకానిజం ఏర్పాటు చేయండి అని చెప్పిండట. ఇంతవరకు అతి లేదు గతి లేదు. 2021-22 వరకు ఇస్తే 22-23 రావాలా, 23-24 రావాలా, 24-25 రావాలా. ఎంత ఘోరం చూడండి. భూములు పోయినాయి, ప్రజల పైసలు పోయినాయి, ఎంతోమంది గుండెపోట్లు వచ్చి చచ్చిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సర్వం ఈ ధరణి అరాచకానికి ప్రధానమైన కారకుడు కేసీఆర్ అండ్ కేటీఆర్. ఎక్కడ పోయిర్రు ఏందో.